వాంతులు, కడుపు తిప్పడం, ఆకలి వేయకపోవడం, నీరసం ఇలాంటి సమస్యలుంటే దీనికి కాలేయంలో కొవ్వు పెరిగిపోవడం కారణం కావచ్చు. ఈ విధంగా కాలేయంలో పెరిగిన కొవ్వుని కరిగించడానికి ఒక అద్భుతమైన కషాయం ఉంది. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. దానికి కావలసిన వస్తువులు కరివేపాకు, సొంటి, మిరియాలు, ఇంగువ, ఎండు ఉసిరికాయ. ఈ 5ంటితో మీరు మీ కాలేయంలో ఉన్న కొవ్వుని సులభంగా కరిగించవచ్చు. అందుకు ముందుగా మీరు 2 గ్లాసుల నీళ్లు తీసుకోండి. ఒక 10 కరివేపాకులు తీసుకోండి. సొంటి పొడి ఒక అర టీ స్పూన్, మిరియాలు ఒక 10 తీసుకొని లైట్ గా మీరు దంచుకోండి. ఒక ముక్క ఇంగువ, ఒక 3 ఎండు ఉసిరికాయల్ని తీసుకోండి. వీటన్నిటినీ 2 గ్లాసుల నీళ్లల్లో బాగా మరిగించుకుని 1/4 గ్లాస్ అయ్యేంత తర్వాత కిందకి దించుకోండి. దీన్ని వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే చాలు. దీన్ని తాగడం మొదలుపెట్టారంటే కాలేయం బాగా పనిచేస్తుంది. అందులో ఉన్న కొవ్వు మెల్లమెల్లగా కరిగిపోతుంది. సాధారణంగా లావుగా ఉండేవారికి, చక్కెర వ్యాధి ఉండేవారికి కాలేయంలో కొవ్వు చేరుతుంది. కాబట్టి మీరు లావుగా ఉన్నా, చక్కెర వ్యాధి ఉన్నా మీరు నిరభ్యంతరంగా దీన్ని తాగొచ్చు. ఈ కషాయాన్ని తాగడంతోనే వదిలేయకుండా మద్యం అలవాటు ఉంటే వదిలేయండి. చక్కెర ఎక్కువగా తినకండి. నూనె వస్తువులు, జంక్ ఫుడ్ ని తినకండి. హెల్తీగా, ఆరోగ్యంగా, సంతోషంగా జీవించొచ్చు.